నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నిక ఫలితంపై అభ్యర్థులు అభిమానుల కన్నా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. వారు ఎవరో కాదు, ఎకరాలకు ఎకరాలు భూములు, కోట్ల రూపాయలను పందెంగా పెట్టిన పందెం రాయుళ్లు. కోవూరు ఉప ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొన్ని పార్టీలకు, అభ్యర్థులకు ఈ ఫలితం జీవన్మరణ సమస్యగా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ ఫలితంపై కొందరు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వారే పందెం రాయుళ్లు. కాయరాజా కాయ అంటూ కోట్ల రూపాయల సొమ్మును పందేలుగా కాశారు. అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా ఇక్కడ త్రిముఖ పోటీయే ఉండనుంది. అన్ని పార్టీలకు జనాలు వస్తుండటంతో పందెం రాయుళ్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం కేవలం జిల్లాకే పరిమితం కాకుండా విజయవాడ, హైదరాబాద్కు పాకింది. ఒక్క కోవూరు ఫలితంపైనే దాదాపు 100 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఓ రైతైతే 30 ఎకరాల పొలాన్ని పందెంలో పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బెంగళూరు, కడప, విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫలితాలు వెలువడే లోపు బెట్టింగ్ జోరు మరింత ఊపందుకోనుంది.